Hi guys, welcome back to the video. So ఈరోజు వీడియోలో వచ్చేసి మా హోమ్ టూర్ యూకే లండన్లో నేను ఉంటున్న ఫ్లాట్ హోమ్ టూర్ అయితే చేస్తాను మీకు. జస్ట్ బ్యాచిలర్స్ కదా, అందరం మేము ఒక 6 మెంబర్స్ అయితే ఉంటాం అనమాట. సో ఆ 6 మెంబర్స్కి ఫ్లాట్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. ఇక్కడ జనరల్గా అన్ని ఫ్లాట్స్ అయితే ఇదే డిజైన్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. ఇంటీరియర్స్ వచ్చేసి పర్సనల్ డిజైన్ అనమాట. సో ఎంత లగ్జరీగా చేసుకుంటాం అనేది కూడా మన ఇష్టం. సో ప్రస్తుతానికి అయితే మేము ఉన్న ఫ్లాట్ అయితే చూపిస్తాను, అట్లా ఉంది ఏంటనేది చూపిస్తాను మీకు. సో ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఇది. సో మెయిన్ డోర్ ఎంట్రన్స్ వచ్చాక ఇక్కడ మనకి స్విచ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎంట్రీ లైట్స్ అయితే వేసుకోవడానికి, అండ్ ఇక్కడ వచ్చేసి స్టోర్ రూమ్ అండ్ బాయిలర్ రూమ్ అనమాట ఇది. సో బాయిలర్ రూమ్ చూడండి ఎలా ఉందో. సో ఇది వచ్చేసి బాయిలర్ ఇది, అండ్ ఎంసీబీస్ అండ్ మెయిన్ ఎలక్ట్రికల్ యూనిట్ అయితే ఇక్కడ ఉంటుంది, అండ్ బాయిలర్ అండ్ రిమైనింగ్ స్టోరేజెస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి మెయిన్ బాయిలర్ అయితే ఉంటుంది, అండ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట, ఆన్ ఆఫ్. సో ఒకసారి ఇది ఆఫ్లో ఉంది, నేను చూసుకోక వెళ్ళిపోయాను. ఇంకా చన్నీలతో చేశాను. ఇంకా ఆ రోజు నెక్స్ట్ రోజు వణుక్కుంటూ ఉన్నాను అనమాట. 2 రోజులు అసలు నాకు తెలియలే అది. తర్వాత వచ్చి చూస్తే ఆఫ్లో ఉంది. సో ఇది ఒకసారి చూసుకుంటూ ఉంటాను. జనరల్గా ప్రాబ్లమ్స్ అయితే రావు ఇక్కడ ఎలక్ట్రికల్ దాంట్లో, బట్ ఇన్ కేస్ చెప్పలేం కాబట్టి. ఇది వచ్చేసి టెంపరేచర్ అనమాట, బాయిలర్ టెంపరేచర్ అండ్ స్విచ్ ఇది ఎప్పుడు ఆన్లో ఉండాలి. చెప్పే కదా ఇందాక ఆఫ్లో ఉంది. ఒకసారి ఆఫ్లో ఉండి చాలా కష్టమైపోయింది అనమాట. నాకు అర్థం కాలే, బాయిలర్ ఏం స్పాయిల్ అయిందేమో అనుకున్నా. చాలా ఇబ్బంది పెట్టిన తర్వాత అర్థమైంది అన్నీ చూసుకోవాలి వెళ్ళేటప్పుడు అని. ఇది అయిపోయాక సో అది ఎంట్రీ డోర్, ఇది బాయిలర్ రూమ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ అనమాట ఇదంతా. సో కిచెన్ అయితే ఇట్లా ఉంటుంది ఇక్కడ. సో ఇదిగా మెయిన్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఇది. నేను వచ్చిన కొత్తలో ఇది కబోర్డ్ అనుకున్నాను, నాకు తెలియలే ఇది ఫ్రిడ్జ్ అని చెప్పి. వీళ్ళు ఎలా చేశారంటే జస్ట్ ఏదో కబోర్డ్కి మనం ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటాం కదా, అట్లా డిజైన్ చేశారు వీళ్ళు. డిజైన్ చేస్తే నేను మామూలుగా అనుకున్నాను. నేను చూపిస్తాను చూడండి. సో ఇది ఫ్రిడ్జ్ అనమాట. సో ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అయితే స్టోర్ చేసుకుంటాము, సేమ్ వెజిటేబుల్స్ అయిన ఐటమ్స్. అండ్ డీప్ ఫ్రిజ్ ఇది. సో ఇది వచ్చేసి డీప్ ఫ్రిజ్, జస్ట్ కబోర్డ్స్ అనమాట. ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్, కిచెన్, అండ్ ఇది వచ్చేసి చిమ్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రికల్ స్టవ్. ఇక్కడ ఎక్కువ ఎలక్ట్రికల్ స్టవ్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మనలో గ్యాస్ అయితే ఉండదు ఇక్కడ యూకేలో. ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ వచ్చేసి ఇన్బిల్ట్ అనమాట. సో హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కనెక్షన్ అయితే ఇచ్చేస్తారు. అండ్ అది స్టవ్ లైట్. సో ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఏ పొయ్యి వాడుకుంటాం అది తిప్పేస్తే ఇక్కడ ఎర్రగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి డిష్ వాషర్ అది, అండ్ వాషింగ్ మిషన్, అండ్ సింక్, దాని కింద బిన్ స్టోర్ చేసే స్టోరేజ్ అనమాట. సో ఇక్కడ ఏం పెట్టుకున్నాం అంటే నార్మల్గా ఎమర్జెన్సీ షుగర్, సాల్ట్ వాడుకునే ఐటమ్స్ అయితే పెట్టుకున్నాం. పల్లీలు అవి కప్పుకున్నాం. ప్రతిసారి కుకింగ్లో కామన్గా వాడే ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఐటమ్స్ అనేవి మనం ఇక్కడ పెట్టుకుంటాం అనమాట, టీ, కాఫీ అవి. అండ్ ఇక్కడ వచ్చేసి కారము, ఉప్పు, మిగతా మిరియాల పౌడర్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాము. నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా కూరలు వేసుకున్నప్పుడు కానీ ఐటమ్స్ అయితే మొన్న సర్ది నీట్గా అరేంజ్ చేశాను అనమాట, మొత్తం నీట్గా. ఇంతకుముందు ఉండేవి అన్నీ, బట్ ఎవరు బిజీలో వాళ్ళు అందరూ జాబ్స్, స్టడీస్లో బిజీ ఉండి అరేంజ్ చేసుకోలేదన్నమాట. ఎట్లా పడితే అట్లా పెట్టుకుని అయితే నాకు ఒక రోజు ఖాళీ దొరికింది, కాంపిటీ దొరికితే నేను నీట్గా సర్దేసి పెట్టాను అనమాట. క్లీన్ చేసి మొత్తం పేపర్స్ అన్నీ వేసేసి అన్నీ ఎమర్జెన్సీ అన్నీ అంటే ఫ్రీక్వెంట్గా వాడేవి అన్నీ ఒక సైడ్, అండ్ ఎక్కువ వాడని ఒక సైడ్ పెట్టేశాను అనమాట. ఇటు సైడ్ అన్ని పౌడర్స్, పికిల్స్ అయితే పెట్టాం. ఇటైతే బిర్యానీ పౌడర్, జింజర్ పౌడర్, గార్లిక్ పేస్ట్లు అట్లాంటివి పౌడర్స్, చికెన్ మసాలాలు, మటన్ మసాలాలు అవన్నీ కూడా ఇటువైపు ఉన్నాయి. ఈ చిన్నవి అనమాట, యాలక్కాయలు, ఈ చిన్నవి ఉంటాయి కదా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు. ఇది వచ్చేసి ఈ క్లిప్స్ వచ్చేసి ఏదైనా మనం ప్యాకెట్ ఓపెన్ చేస్తే గాలికి పోకుండా మనం క్లిప్స్ పెట్టి ట్యాగ్ చేస్తాం అనమాట, ప్రెస్ చేస్తాం. బిన్ కవర్స్, ఆ పైన ఇంకా కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నాది ఉప్మా రవ్వ అండ్ ఈ పచ్చళ్ళు, కందిపప్పు, గ్లాసు, పచ్చళ్ళు అన్నీ ఇటువైపు పెట్టాను అనమాట. సో చెప్పాను కదా ఇంత క్లిప్స్ అనేది అట్లా వాడతారనమాట. ఇక్కడ ఓవెన్, సో డైలీ ఓవెన్. ఇక్కడ ఎట్లా అంటే మేము మార్నింగ్ కుక్ చేసేసుకుంటాం ఇక్కడ
కుక్ చేసేసుకొని పెట్టేసుకొని సాయంత్రం వచ్చినాక కొద్దిగా వేడి చేసుకుని తినేస్తాము. అంతకు ఆకలేస్తే ఏమైనా చేసుకోవాలనుకుంటే తప్ప కానీ దాని వైపు జోలికి వెళ్ళాం అనమాట. ఎందుకంటే రాత్రి షిఫ్ట్ చేసి వచ్చేసి మేము అందరం పడుకుని పోతాం, పొద్దులేసరికి లేట్ అవుతుంది. కాలేజీలో ఉంటే షిఫ్ట్లు టైమింగ్లు ఉంటే ఎవరి పనులు వాళ్ళకుంటే అప్పుడు కుక్ చేయాలంటే అవ్వదు. కాబట్టి వీళ్ళని బట్టి ఎవరికి ఆకలేసినా వాళ్ళు కుక్ చేసేస్తారు, లేదా ఎవరిని కుక్ చేస్తే కూడా మనం తినేచ్చు. అందరు కలిపి కుక్ చేసుకుంటాం అనమాట. సింక్ ఇది. సో ఇక్కడ సింక్ ట్యాప్స్ ఎట్లా అంటే ఇట్లా పెడితే కూల్, ఇట్లా పెడితే హాట్ వస్తుంది అనమాట. కొత్తలో సింక్ దగ్గర హాట్ ఉండదేమో అని చెప్పి ఇట్లా పెట్టా. ఇంకా చూసుకోండి చెయ్యి ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇట్లా ఎత్తుంది, అందుకే అదంతా వేడెక్కిపోయింది. అన్ని ట్యాప్స్ ఇక్కడ కూల్ హాట్ ఉంటుంది, మీడియం హాట్, హెవీ హాట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇట్లా పెడితే కూల్ ఒకటే వస్తుంది కూల్, ఇట్లా పెడితే నార్మల్గా వస్తుంది హీట్, ఇట్లా పెడితే హెవీగా వస్తుంది అనమాట హీట్. హ్యాండ్ వాష్ అండ్ గిన్నెలు కడగడానికి లిక్విడ్ అనమాట. చాపర్ అండ్ వాషింగ్ మిషన్ సంబంధించినవి ఉన్నాయి. అండ్ ఇక్కడ బౌల్స్ అన్ని పెట్టుకున్నాం మేము కుక్ చేసుకొని, డిఫరెంట్ ఐటమ్స్ కుక్ చేసుకోవడానికి. అందరి గిన్నెలు అయితే ఉన్నాయి. ప్యాన్స్, నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ మామూలుగా ప్యాన్స్ కానీ, అంటే ఇటువైపు అయితే పెట్టాము ఎగ్స్ అన్నీ కూడా. ఇటువైపు అన్నీ లిక్విడ్స్ అనమాట. మొత్తం సర్ఫ్, వాషింగ్ మిషన్ రీఫిల్ లిక్విడ్స్ కానీ, ఇంకా బాత్రూమ్ క్లీన్ చేసే లిక్విడ్స్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాం అనమాట సేఫ్ సైడ్కి. ఇక్కడ 2 చైర్స్ కుక్ చేసేటప్పుడు కూర్చోడానికి కాసేపు. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా నార్మల్ హీటర్స్ అనమాట. సో ఇక్కడ ప్రతి రూమ్లో హీటర్ ఉంటుంది కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. యూకేలో క్లైమేట్ మామూలుగానే చింపి పారేస్తుంది. అందులో వింటర్ వచ్చిందంటే ఇంకా చొక్కలే. సో అది చూసారు కదా మెయిన్ డోరు. ఇది వచ్చేసి బాయిలర్ రూమ్, కిచెన్. ఇప్పుడు వచ్చేసి హాల్ అనమాట. దీన్ని హాల్ అంటాం మనం. సోఫా అండ్ చిన్న టేబుల్, ఎమర్జెన్సీ ఐటమ్స్ మనం పెట్టుకోవడానికి. మా ఫ్రెండ్స్ రూమ్ అనమాట, ఇద్దరు పడుకుంటారు ఇక్కడ. అండ్ చిన్న టీపాయ్ అనమాట, ఏదైనా పెట్టుకోవడానికి, అక్కడ మాత్రం స్టోర్ చేసుకోవడానికి. అండ్ పడుకుంటారు ఇక్కడ. రూమ్కి ఇద్దరు కాబట్టి 3 రూమ్స్ కాబట్టి 6 మెంబర్స్ అలా పడుకుంటాం. ఎవరో ఒకరు, ఎవరు ముందు వస్తే వాళ్ళు పడుకుంటారు. ఇక్కడ పడుకోవాలి అక్కడ పడుకోవాలని లేదు, ఎవరో ఒకరు పడుకుంటారు అనమాట. అది జస్ట్ నార్మల్ ర్యాక్, అది స్టోరేజ్ ర్యాక్. ఈ చిన్న పేపర్స్ కానీ, బుక్స్ కానీ, పవర్ బ్యాంక్స్ అలాంటివి, ఛార్జింగ్ సంబంధించినవి కూడా ఇక్కడ పెట్టేసుకుంటాం అనమాట. ఇంతకుముందు ప్రొజెక్టర్ ఉండేది ఇక్కడ, తర్వాత తీసేశారు. ప్రొజెక్టర్ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత తీసేశారనమాట ప్రొజెక్టర్. సో కొత్తది కొన్నాళ్ళు మేము నెక్స్ట్ మంత్ అలా కొని మనం కూడా చిన్న సినిమాలు వేస్తాం అనమాట టైం ఉన్నప్పుడు. టైం ఉండడం కాగను. అండ్ ఈ రూమ్ హీటర్ వచ్చేసి ఇక్కడ అనమాట. అండ్ ఇది వచ్చేసి హీటర్ స్విచ్. అండ్ సింపుల్గా ఉన్నాయి ఇక్కడ రూమ్ హీటర్స్ అయితే. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉన్న పాత హౌస్లో అయితే టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకునేది అట్లా ఉండేది అనమాట. ఇందులో కూడా ఉంది టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకునేది. అదొక మోడల్ ఉంది, ఇదొక మోడల్ ఉంది అనమాట. జస్ట్ స్విచ్ చేయడం అండ్ టెంపరేచర్ కొన్ని అయితే ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. దీనికి కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అటువైపు ఉన్నట్టు స్విచ్ ఇక్కడ ఒకటి ఉంది, స్విచ్ చూడండి. సో అది ఇది వచ్చేసి కబోర్డ్, వార్డ్రోబ్ అంటాం కదా మనం బట్టలు పెట్టుకోవడానికి అట్లా వార్డ్రోబ్. అండ్ మా సూట్ కేసెస్ అన్ని పైకి ఎక్కిచ్చేస్తాం అనమాట. ఈ రూమ్లో పడుకునే వాళ్ళ సూట్ కేసులు అయితే ఇలా పైకి ఎక్కిచ్చేసారు ఇట్లాగా. అండ్ ఎంట్రీ తర్వాత ఇక్కడ షూ ర్యాక్ అయితే ఉంటుంది. రాగానే షూస్ ఎవరు ర్యాక్స్లో వాళ్ళు పెట్టేసుకుంటారు. ర్యాక్స్లో నాకు రొంప చేసేసింది. సో వాయిస్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది, జస్ట్ చూడండి. సో షూస్, చెప్పల్స్ అన్నీ కూడా సరిపోవట్లేదు అని చెప్పి మళ్ళీ ఇంకోటి తెచ్చామన్నమాట. సో షూస్, చెప్పల్స్ కానీ ఎవరు ర్యాక్స్ వాళ్ళు ఉంటే ఎవరిదో వాళ్ళు పెట్టేసుకుంటారు. వచ్చేసి బిజీగా వచ్చేసిన తర్వాత పెట్టేసుకుంటారు అనమాట. సో ఇది ఇంకో రూమ్, అది హాల్. సో కిచెన్, హాల్, ఇది ఒక రూమ్ అండ్ ఇది ఒక రూమ్ అనమాట. ఇది ఇంకో రూమ్ ఉంది, ఇది ఇంకో రూమ్. సో ఇంకొక ఇద్దరు అయితే పడుకుంటారనమాట ఇక్కడ. సో వచ్చేసి వార్డ్రోబ్, జస్ట్ ఒక సింగిల్ కాట్ అనమాట. ఇద్దరు పడుకునే డబల్ మంచం అనమాట. సో ఇద్దరు పడుకునేది. సూట్ కేసెస్ జస్ట్ నార్మల్గా బ్లిండ్స్ అయితే ఉంటాయి. 2 గ్లాసెస్ వెంటిలేషన్కి కిటికీలు అయితే ఉన్నాయి. అండ్ నార్మల్ చిన్న రూమ్, క్యూట్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ రూమ్ హీటర్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట దీన్ని. సో ఇట్లా స్క్రీన్స్ ఉంటాయి అనమాట. మా రూమ్లో చూపిస్తాను మీకు, చూడండి. సో అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇది ఒక వాష్రూమ్, ఇది ఒక వాష్రూమ్.
అండ్ ఇది వచ్చేసి మా రూమ్, నేను మా ఫ్రెండ్. పరమ గలీజ్గా ఉంటుంది, జస్ట్ చూడండి, నేను చూపిస్తాను మీకు. సో ఈ రూమ్, మా రూమ్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. కొద్ది పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. సో ఎప్పుడైనా కిటికీ అయితే తీస్తానమాట, ఎప్పుడు వేసే ఉంటుంది. అక్కడ దుప్పటి ఎందుకు పెట్టానంటే నేను ఆ గ్యాప్స్లోంచి ఎయిర్ వచ్చేస్తుందంటే ఇక్కడ పడుకుంటాను కదా నేను రాత్రి టైంలో నీట్గా ఇదంతా చేసేసి పడుకున్న తర్వాత మా ఫ్రెండ్ అబ్బాయి అక్కడ పడుకుంటాడు, తేజ అని. సో నేను ఇక్కడ పడుకున్నప్పుడు ఆ గాలి మా ఇద్దరికి ఫేస్కి కొట్టేస్తుంది అనమాట. మనం అసలు అలకప్రాణం, నేనైతే అబ్బాయికి తట్టుకుంటాడేమో కానీ నేనైతే అసలు చలికి తట్టుకోలేను నేను. సో అందుకే తగిలేస్తుంది, అబ్బాయికి నాకు తగిలేస్తుంది అని చెప్పి దుప్పటైతే పెట్టాడు అనమాట. దుప్పటి పెట్టేసి హీటర్ ఆన్ చేసేస్తాను ఇక్కడ. సో ఇద్దరు పడుకోవడానికి సింగిల్ కాట్ ఇది. సింగిల్ కాట్లో ఇద్దరం అయితే పడుకుంటాం అనమాట. సో గ్లాస్ కబోర్డ్స్, జస్ట్ డ్రాయర్స్ అనమాట, ఏదైనా పెట్టుకోవడానికి. ఇది నేను వాడుకుంటాను, అది అతను వాడుకుంటాడు తేజ. అండ్ అది వచ్చేసి వాషింగ్ మిషన్ లిక్విడ్ నాది. బాటిల్ అక్కడ ప్లేస్ చేసుకుని ఆ కిటికీ అయితే తీయం, అసలు ఎప్పుడు కూడా తీయం. అది క్లోజ్ అంటే తీస్తే ఇదే తీస్తాం. ఎప్పుడైనా ఒక్కసారి స్మెల్ వస్తుంది, రూము గాలి కావాలనుకుంటే. చలి కదా ఇప్పుడు, అసలే వింటర్ సీజన్. ఇంకా నెక్స్ట్ మంత్ డిసెంబర్ జనవరిలో అయితే చుక్కలు కనబడుతుంది. ఇంకా అది ఒక్కటే తలుచుకుంటే భయం అవుతుంది అనమాట అసలు. ఇప్పుడు అక్టోబర్ నవంబర్లోనే చాలా ఎక్కువ ఉంది చలి. ఇప్పుడు డిసెంబర్ జనవరిలో ఎంత చలి ఉంటుందో చూడాలి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ పవర్ సాకెట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ యూకేలో మనకి పవర్ సాకెట్స్ అయితే తెలుసు కదా ఏ టైప్ వాడతారు. సో మన ఇండియా సాకెట్స్ అయితే కావు ఇక్కడ. సో ఇక్కడ పిన్స్ అయితే వేరే అనమాట. సో ఐరన్ చేసే బాక్స్ ఇది. మా బ్యాగ్స్, సూట్ కేసెస్ అని ఇక్కడ పెట్టి, ఎందుకంటే మాకు వార్డ్రోబ్ లేదు ఇక్కడ పెట్టుకోవడానికి, ఎక్కడ హ్యాంగ్ చేయడానికి లేదనమాట. సో మ్యాక్సిమం అన్నీ మంచం కింద పెట్టేసాం మేము. ఇలాగ మంచం కింద పెట్టేసాం అనమాట. అన్నీ పట్టేంత వరకు అన్నీ మంచం కింద పెట్టేసి మిగతా నిలబెట్టాం. క్లోత్స్ నేను అబ్బాయిది, ఇంకొక వేరే అబ్బాయిది కూడా ఇక్కడ పెట్టుకున్నారు అనమాట వాళ్ళు. ఇప్పుడు మనం అందరూ కలిసి తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు, బ్యాచిలర్స్ ఉన్నప్పుడు అంతా కలిసి ఉంటాం కాబట్టి ఎవరిది ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. ఇది ఒక వాష్రూమ్. ఇది ఇక్కడ వాష్రూమ్, ఇక్కడ క్లోజ్డ్ డోర్స్ ఉంటాయి అనమాట. ఇందులో చేయాలి స్నానం. అండ్ షవర్ అయితే ఇక్కడ చూడండి, ఎంట్రీ అవ్వగానే మనకి మిర్రర్, వాష్ బేసిన్, ఇది స్వీప్ అనమాట. సో బాత్రూంలో అవ్వగానే స్వీప్ చేసేస్తాం జారిపోకుండా, నెక్స్ట్ టైం వెళ్ళేటోళ్ళకి ఇబ్బంది లేకుండా. డోర్స్ అయితే ఇలా ఓపెన్ చేస్తాం. షవర్ అయితే ఉంటుంది అనమాట అక్కడ. సో దాన్ని ప్రెషర్ ఉంటుంది, దాంతో మనం స్నానం చేస్తాం అనమాట. సో ఇది కూడా అంతే, ఇది ఉంది కదా, రైట్కి తిప్పితే చల్లగా వస్తుంది, ఇటువైపు తిప్పుంది కాబట్టి హెవీ వస్తుంది అనమాట హాట్ వాటర్. మధ్యలో పెడితే నార్మల్ హీట్ అయితే వస్తుంది అనమాట వాటర్. సో కింద అయితే ఇలా ఉంటుంది. అండ్ నార్మల్ హీటర్ అనమాట, బాత్రూంలో హీటర్ అనమాట. ఇక్కడైతే ఇలా ఉంటుంది. ఇక్కడైతే అది వచ్చేసి నార్మల్ స్టోరేజ్ సంబంధించింది ఇది. ఇందులో సోప్స్ కానీ షాంప్స్ అన్ని పెట్టుకుంటే ఇక్కడ కూడా గ్లాస్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు. ఆ లైట్ కూడా వర్క్ అవుతుంది, స్విచ్ వేరే చోట ఉంటుంది. ఇక్కడ కూడా మనం షవర్ హెయిర్ డ్రైయర్కి కానీ ట్రిమ్మర్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ అయితే ఇచ్చాడు వీడు. లైట్ ఆఫ్ చేయడానికి ఇది పుల్ చేసిన ఆగిపోద్ది, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసిన ఆగిపోద్ది అనమాట మొత్తం. సో ఇక్కడ స్విచ్ అయితే ఆఫ్ చేసేయచ్చు. సో అంతేనండి, ఎక్కువ లేదు హోమ్ టూర్ అయితే. అండ్ వెనకాల బాల్కనీ అయితే చూపిస్తాను మీకు, జస్ట్ లోపలనే చూపిస్తాను, బయట నేను తీయలేదు ఎందుకంటే చాలా చలి ఉంది, హెవీ ఉంది. లేకపోతే ట్రై చేస్తాను, ఆగండి ఒకసారి వ్యూ అయితే చూపిస్తాను. ఇదిగోండి బాల్కనీ, ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ. జస్ట్ ఒక టీపై, చైర్స్, బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్ అయితే ఉంది. అండ్ సైకిల్, జస్ట్ నార్మల్ చిన్న బాల్కనీ కూడా కూర్చొని చూడడానికి వ్యూ అనేది. సో అదండి మా హోమ్ టూర్ అయితే. సో ఖచ్చితంగా మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.